హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధర్ని టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇప్పుడైతే ఫ్యామిలీతో బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నారా అనేది నేను మీకు చెప్తాను మిడిల్లో. సో మనం వెళ్ళేది కొంచెం డిస్టెన్స్ కాబట్టి కొంచెం పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతుంటే ట్రక్ కూడా మాతో రేస్ చేసేస్తుంది ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి. హైవే కదా, సో నేషనల్ హైవే. సో వెళ్తుంది బోట్ చూసారు కదా, విజయనగరం. సో విజయనగరం. సో టైం అయిపోయింది కాబట్టి బేబీకి కూడా కొంచెం ఫీడ్ చేసేయాలి టైం టు టైం. ఇదేనండి రామనారాయణ టెంపుల్, ఇక్కడికే వస్తున్నాం అనమాట. శ్రీ రామనారాయణ టెంపుల్ ఏంటంటే రాముడిది ఒక టెంపుల్ అండి. సో ఇది చాలా స్పెషాలిటీ ఒక టెంపుల్. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి వచ్చేసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోయి గుడి చూపిస్తాను. అండ్ బయట కూడా చాలా స్పేషియస్ ఎక్కువ ఉందన్నమాట కార్ పార్కింగ్కి. సో చాలా పెద్ద ఏరియా. యాక్చువల్గా ఈ యొక్క ప్లేస్ అంటే ఈ యొక్క గుడి కట్టింది 15 acresలో అనమాట. 15 ఎకరాల్లో ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మాణించారు. ఆల్మోస్ట్ ఒక 10 to 11 years అవుతున్నట్టుంది ఈ టెంపుల్ స్టార్ట్ చేసి. నేను ఒక 2 times వచ్చాను అండ్ ఇప్పుడు మా హస్బెండ్తో వచ్చానమాట. సో ఇక్కడ మనకి గేట్ 1 గేట్ 2 ఉంది. ఎంట్రీ ఒక దగ్గర, ఎగ్జిట్ ఒక దగ్గర. సో మాది వచ్చేసి కొంచెం ఎగ్జిట్లో పార్క్ చేసేసాం అండ్ లాస్ట్లోని వచ్చేటప్పటికి ఈజీ ఉంటుందని. అండ్ ఇది ఫైనల్లీ లోపలికి వచ్చేసాం టికెట్ తీసుకొని. సో లోపల చూసారా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ మన వినాయకుడితో దర్శనం చేసేసుకొని స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి వినాయకుడి విగ్రహం ఉంటుందండి. సో మనం ఏం చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజ చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. సో అందుకని ఫస్ట్ రాగానే వినాయకుడి విగ్రహం చూసుకొని మొత్తం లోపలంతా తిరిగి చూడడమే. అండ్ ఇక్కడ 5 o'clockకి ఇట్లా వచ్చామనుకోండి టైం సెట్ అయిపోతుంది. 4 to 5 కల్లా వస్తే అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా స్పేషియస్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ కూడా ఉంది. అండ్ ఈ ట్రీస్ గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు మనం నెమలికలు తీసి బుక్స్లో పెట్టి వాటికి ఆహారం కింద యూజ్ చేసేవాళ్ళము. అండ్ ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవే కాదు, చాలా చాలా మల్టిపుల్ ఆఫ్ ట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రీ ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కూడా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి అక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వచ్చి 60 feet విగ్రహం అండి. సో పిల్లలతో వస్తే పిల్లలు ఇలా గార్డెన్లో ఆడుకుంటారు. సో నాకు నచ్చింది ఇదే. ఈ ప్లాన్ చాలా బాగుంది. అండ్ ఒక డార్క్ వైలెట్ కలర్ తోని డార్క్ కలర్ తోటి మనకి విగ్రహం దగ్గర లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరు అటోకులు ఉంటారండి. అండ్ లోపల మేము వచ్చిన టైమింగ్ కూడా కరెక్ట్ సెట్ అయింది. అప్పుడే రాముల వారి కళ్యాణం కూడా జరుగుతుంది కిందన. సో రాముల వారి కళ్యాణం చూసుకొని ఈ పక్కన మనకి గోశాల అనేది ఉందన్నమాట. సో ఈ గోశాల అనేది మనకి విష్ణు చక్రం ఆకారంలోనే నిర్మించారనమాట ఇదంతా కూడా. సో మీకు పైకి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను, ఒకసారి చూద్దరు. అండ్ 6 o'clock అయిపోయింది కాబట్టి లైటింగ్స్ అనేవి వేసేసారు. సో ఇది టోటల్ ఆర్కిటెక్చర్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది రామాయణం, మళ్ళీ రైట్ సైడ్ వరకు కూడా మనకి ఎండింగ్ అవుతుంది అనమాట. సో మధ్యలో 60 feet యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అండ్ లోపల రాగానే మీరు చూడండి ప్రతి ఒక్క విగ్రహం కింద ఇక్కడ మనకి రామాయణం రాసి ఉంటారు, ఇంగ్లీష్, హిందీ, తెలుగులోని. సో మనం చదువుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రామువారి చరిత్ర అంతా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో స్టార్టింగ్ మొత్తం నుంచి ఎండింగ్ వరకు విగ్రహాలు చాలా అందంగా చెక్కారండి. ఎంత బాగున్నాయంటే అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ 6:30 అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3D లేజర్ షో అనేది స్టార్ట్ చేస్తారు ఆంజనేయ స్వామి మీద. ఈ 60 feet విగ్రహం పైన 3D షో అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. నేనైతే అంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేజర్ షో లేదు, ఈ మధ్యన స్టార్ట్ చేస్తారు లేజర్ షో అనేది. ఒక 4-5 years అవుతుందంట. నేను అంతకుముందు వచ్చినప్పుడు లేజర్ షో లేదు. సో నాకు నచ్చి ఒక 3-4 times నేను మళ్ళీ అక్కడే చూశాను. అండ్ 6:30కి స్టార్ట్ చేస్తే 8:30 వరకు నేను లేజర్ షో దగ్గరే ఉన్నాను. అంత బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ మనకి హారతి కూడా ఇస్తారనమాట లేజర్ షో అంతా అయిపోయిన తర్వాత. సో చాలా బాగుంది చూసారా. సో ఇలాంటి ప్లేసెస్ మనం విజిట్ చేయాలి అంటే ఈవినింగ్ 6 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మార్నింగ్ టైం వస్తే లేజర్ షో ఉండదు, ఈవినింగ్ 6 నుంచే లేజర్ షో అనేది ఉంటుంది, 6:30 నుంచి 8:30 వరకు. సో ఆ టైమింగ్ సెట్ చేసుకొని వస్తే బాగుంటుంది ఫ్యామిలీతోటి. సో చూసారా ఇక్కడ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఆంజనేయ స్వామి దండకము అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి రెండు కూడా హనుమాన్ చాలీస్ ఇవన్నీ వేసి
మనకి ఇక్కడ నీట్గా చూపిస్తారు. సో చూసారా ఎంత బాగుంది విగ్రహం. అండ్ ఫైనల్లీ పూజ అయిపోతుంది. సో తర్వాత హారతి కూడా ఇచ్చేసారు. మనం హారతి తీసుకొని ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ మన లెఫ్ట్ రైట్ సైడ్ కూడా మనము అవి విగ్రహాలు ఉంటాయండి. సగం రామాయణం ఉంటుంది అండ్ సగం రామాయణం ఇటువైపు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కలిపి రామాయణం అనేది మనకి చూపిస్తారనమాట. సో ఏ విధంగా శబరి ఇవన్నీ ఎంగిల్ చేసి పనులు చేసి తెలుస్తుందో అలావన్నీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటి నచ్చిందని అంటే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ నడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఇది మీదకి చూపించాను కదా గోశాల, అదే విష్ణు చక్ర ఆకారంలోని. సో మీకు అలా వెళ్ళిపోతున్న టైంలో కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది లేజర్ షో అనేది. మేము వచ్చేసిన తర్వాత కూడా ఇంకా అలా లేజర్ షో అవుతూనే ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్ దగ్గర లక్ష్మీదేవి అండ్ అటు సైడ్ సరస్వతీదేవి. సో ఫైనల్లీ అంతా తిరిగిపోయిన తర్వాత కొంచెం జ్యూస్ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మంచులో మా కార్లో ఉన్న ఆంజనేయ స్వామి బెల్ల ఎంత బాగుంది. సో వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా ఉంది, వచ్చేసరికి చూసారా అంత క్రౌడ్ తోటి మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ పడేశారు. యాక్చువల్గా వాళ్ళు డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేశారండి, 2 అక్కడ పెట్టారు. కానీ చాలామంది ఏంటంటే అలా మొత్తం అంతా చెత్త చేసేసారు అనమాట. సో నెక్స్ట్ టైం మీలో ఎవరైనా వస్తే మాత్రం ఇలా చేయకండి. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన డస్ట్బిన్స్ యూటిలైజ్ చేసుకొని అందులో పడేయండి. సో మనం అంటే ఇంత మంచి గుడి దగ్గర ఎంత చెత్త చేస్తే కొంచెం బాగుండదు కదా, సో చూడ్డానికి కూడా. సో ఫైనల్లీ నా వీడియో మీకు ఎలా అనిపించింది? సో మొత్తం టెంపుల్ అంతా కూడా కవర్ చేసినట్టే అనుకుంటున్నాను. సో మీరు కూడా వచ్చి మీరు చూస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నా వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో ఒకసారి నా వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్త వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.